4th chapter 2nd verse. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను, కానీ కలిసి ఉండలేదు గనక. చూడండి, ఇక్కడ ఎంతో వాక్యము ఈ దినాల్లో వినబడుతుంది. సంఘాల్లో కానీ బయట కానీ ఎంతో వాక్యము వినబడుతుంది. కానీ చాలామంది జీవితంలో విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనము అయిపోతుందట. ఏమవుతుంది? నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎందుకు నిష్ప్రయోజనం అవుతుంది అని చెప్పక మునుపు అసలు వాక్యం వల్ల ప్రయోజనం ఏంటి చెప్పాక అప్పుడు నిష్ప్రయోజనం ఎందుకు అవుతుందో కూడా నేను చెప్తాను. ఒకవేళ ఈ వారమే కంప్లీట్ చేయలేకపోయినా నెక్స్ట్ వీక్ నేను కంప్లీట్ చేస్తాను. ఇంగ్లీష్లో ఉంది NIVలో, బట్ ద మెసేజ్ ద హర్డ్ వాజ్ నో వాల్యూ టు దెమ్. ద మెసేజ్ ద హర్డ్ వాజ్ నో వాల్యూ టు దెమ్. చాలామంది జీవితంలో ఈ యొక్క మెసేజ్, ఈ యొక్క వాక్యము వారి జీవితంలో నిష్ప్రయోజనం అయిపోతుంది. ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతుంది? అసలు ప్రయోజనం ఏంటో చూసిన తర్వాత నిష్ప్రయోజనంలోనికి వెళ్దాం. యోహాను సువార్త, జాన్ గాస్పల్ 1st chapter 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతానులేమ్మా. ఇంక 2 అయితే ఇంక చాలా టైం అయిపోయింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే. మనకు ముందు మన యొక్క హృదయాల్లో దేవుని వాక్యమును కూర్చున్నటువంటి ఒక పిక్చర్ ఉండాలి. దేవుని వాక్యమును కూర్చున్నటువంటి ఒక అవగాహన ఉండాలి. అసలు దేవుని వాక్యం ఏంటి? మనం ప్రతిసారి వాక్యం చెప్తూ ఉంటాము. చాలాసార్లు వాక్యం చెప్తున్నప్పుడు మ్యారేజెస్లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ ఈ పాస్ట్ గారులు వదలరు బాబోయ్ అనుకుంటారు. ఏమనుకుంటారు? పాస్ట్ గారులు వదలరు. వాళ్ళు ఎందుకు వదలరు చెప్పండి? వాళ్ళు ఎందుకు అనుకున్నారు చెప్పండి? వాళ్ళకి భోజనం టైం అయిపోతుంది. వాళ్ళకి ఏమవుతుంది? భోజనానికి టైం అయిపోతుంది కనుక వాళ్ళకి ఏమి ఇష్టం లేదు. ఈ పాస్ట్ గారు మెసేజ్ అని చెప్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేను రెండు మూడు విషయాలు వచ్చేసరికి మళ్ళీ చెప్తాను, ఓకేనా? అసలు దేవుని వాక్యం ఏంటి? అసలు ఎందుకు మనం ప్రతిసారి దేవుని వాక్యం వినాలి? ఆది యందు వాక్యం ఉండను. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్. అసలు ఆది యందు ఏముంది? దేవుని వాక్యం ఉంది. వాక్యం ఎవరి దగ్గర ఉంది? దేవుని యొద్ద ఉంది. వాక్యము అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. నువ్వు వాక్యాన్ని విసుక్కుంటున్నావు అంటే ఎవరిని విసుక్కుంటున్నావు? వాక్యాన్ని విసుక్కుంటున్నాము, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనం ఏం చేస్తున్నాము యాక్చువల్గా? ఎందుకు వాక్యం మనకి నో వాల్యూ, నిష్ప్రయోజనం అయిపోతుందంటే మన జీవితాల్లో దేవుని వాక్యం ఏమైందో మనకు తెలియదు. అమ్మ వినాలి అందరూ. దేవుని వాక్యము, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము దేవుడై ఉండెను. ఇది మనకు తెలియట్లేదు కనుక వాక్యం మనం అసలు వాక్యం అనేసరికి అసలు పెద్దగా ఏం శ్రద్ధ ఉండదు. వాక్యము దేవుడై ఉండెను. ఇంకా 2-3 విషయాలు చెప్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. మీరు అంత తిప్పద్దు, ఇక్కడ ఇవి పెట్టేస్తారు బేబే చూడండి. ప్రకటన గ్రంథం రెవల్యూషన్స్ 19:13. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. యేసుక్రీస్తుని గురించి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉంది. అండ్ హిస్ నేమ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తుకు మరొక పేరు ఏంటంటే దేవుని వాక్యము. హిస్ నేమ్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనకు దేవుని వాక్యము ఎందుకు నిష్ప్రయోజనం అవుతుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఏమైందో మనకు తెలియట్లేదు. దేవుని వాక్యమే ఆయన నామం, వాక్యమే దేవుడై ఉండెను. మీరు అనుకున్నట్లుగా ఇతర ప్రసంగాలు ఉంటాయి. ఆ ప్రసంగాలు ఎవరెవరి గురించో చేస్తారు, ఏమేమో చెప్తారు. ఇది దేవుని వాక్యమైనది. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యం అనేటువంటి నామము ఆయనకి పెట్టబడి ఉంది. హల్లెలూయా. ఆయన పేరే దేవుని వాక్యం.
138వ కీర్తన 2వ వచనం కూడా ఇదే ఉంటుంది. నీ నామం అంతటి కంటే, సామ్ 138:2, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యము నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. దేవుడు తన వాక్యమును, ఫర్ యూ హ్యావ్ ఎగ్జాల్టెడ్ అబౌవ్ ఆల్ థింగ్స్ యువర్ నేమ్ అండ్ యువర్ వర్డ్. దేవుడు తన వాక్యాన్ని ఏం చేశాడట? ఆయన నామం అంతటి కంటే గొప్ప చేశాడట. వాక్యము మన జీవితాల్లో ప్రయోజనకరంగా ఉండాలంటే వాక్యాన్ని మనం అంత గొప్పగా చూడగలగాలి. వాక్యాన్ని ఏం చేయాలి? అంత గొప్పగా మన జీవితాల్లో చూడగలగాలి. ఎందుకు నిష్ప్రయోజనం అవుతుంది? వాక్యమే దేవుడు అనే విషయం మనకు తెలీదు. వాక్యం అనగానే ఏదో ఒక సమయం అవుతుంది, ఏదో వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. అసలు వాక్యమే దేవుడు. హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటాడు. వాక్యం అనేసరికి మనం ఎంతో శ్రద్ధ భయభక్తులతో ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యము చదవాలి. వినాలి, వాక్యమును చదవాలి. ఎంతో శ్రద్ధ భక్తులతో దేవుని వాక్యం మనం చదువుతుంటే వాక్యం ఏం చేస్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాల్లో దేవుడు కార్యము చేసేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. సమయం తక్కువ ఉంది కనుక నేను స్పీడ్గానే వెళ్తాను. కనుక వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యమే ఆయన నామము. వాక్యాన్ని దేవుడు తన నామం అంతటి కంటే ఏం చేశాడట? గొప్ప చేశాడు. మీ జీవితాల్లో వాక్యము ఏ స్థానంలో ఉంటుంది? ఎందుకు దేవుని యొక్క వాక్యము, మెసేజెస్ అన్నీ కూడా వ్యర్థమవుతుందంటే, నాకు తెలిసి చాలామంది వారం రోజులు బైబిల్ ఓపెన్ చేయరు. మీకు తెలుసా, మా ఇంట్లో మీరు మీరు కాదు, వదిలేసి వెళ్ళిపోయిన బైబిల్స్ దగ్గర 7 నుంచి 8 ఉన్నాయి. ఎవరో తెలీదు, వాళ్ళు మరలా అడగరు. మొన్న పోనీ అవి కొంచెం పాత బైబిల్స్, మొన్న మంచి చిన్నది చక్కగా జిప్పేసి ఉంది కొత్త బైబిల్, వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు అడగట్లేదు. వాళ్ళు అడిగితే కదా ఎవరికి ఇవ్వాలో, పేరు లేదు దాని మీద, ఎవరికి ఇవ్వాలో తెలియదు. బైబిల్ పెద్ద వాళ్ళకి ఏం లేదు, వాళ్ళకి బైబిల్ మిస్ అయింది అనే విషయం వాళ్ళకి తెలియదు. మా ఇంట్లో ఉన్నాయి పుస్తకాలు పెట్టుకోవడానికే ప్లేస్ చాలట్లేదంటే మళ్ళీ ఇవోటి ఎవరో తెలియదు. అవి దగ్గర ఆ చిన్న బైబిల్తో కలిపి 9 ఉన్నాయి. మళ్ళీ డస్క్ ఓపెన్ చేస్తే ఇందులో ఒక 2 ఉంటాయి. ఎవరో తెలియదు, వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమందికి బైబిల్స్ వాళ్ళ తండ్రో తీసుకురావాలి. తీసుకొచ్చి ఏం చేయాలి? మరలా ఏం చేయాలి? బైబిల్ని వాళ్ళు ఇచ్చేయాలి. వీళ్ళు వెళ్ళిపోతారు. వాక్యము, అందరు చెప్దాం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. బైబిల్ ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నారు? చర్చిలో వదిలేసి వెళ్ళిపోతారు. ఇంట్లో ఎక్కడ ఉంటుంది బైబిల్? అమ్మా నా బైబిల్ ఏది? ఎప్పుడు తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళలేని వాళ్ళు నా బైబిల్ పట్టుకొని వచ్చేయి. ఎక్కడ వాక్యం మీ జీవితాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది? దేవుడు ఏది చేసినా తన వాక్యం ద్వారా చేస్తాడు. క్రియేషన్ మొత్తం అంతా కూడా ఆయన వాక్యం ద్వారా కలిగింది. దేవుడు కలుగునుగాక అని తన నోటిలోంచి మాట చెప్పాడు, సృష్టి అంతా కలిగింది. దేవుని వాక్కు వలన సమస్తము నిర్మాణమైనవి. దేవుని వాక్యము సమస్తాన్ని కూడా మన జీవితాల్లో కడతది. ఎందుకు మన జీవితాలు సామాన్యమైన జీవితాలుగా ఉంటాయంటే, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడం. వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామంటే అల్టిమేట్గా మీరు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని నిర్లక్ష్యం. బైబిల్ ముద్దు పెట్టుకోవడం మీరు గొప్ప చేయడం కాదు. బైబిల్ని ముద్దు పెట్టుకోవడం, బైబిల్ని ఇంకేం చేయడం, తల కింద పెట్టుకోవడం గొప్ప చేయడం కాదు. వాక్యమునకు మీరు ఎంత భయపడతారో, వాక్యానికి మీరు ఎంత సమయం ఇస్తారో, వాక్యానికి మీరు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, దేవునికి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆమేన్. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 15:16, జెర్మయా 15:16.
నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. నీ మాటలు నాకు దొరకగా నేనేం చేస్తున్నాను? వెన్ యువర్ వర్డ్స్ కేమ్ ఐ ఏట్ దెమ్. నేను నీ వాక్యాన్ని ఏం చేశాను? అందుకని చెప్పాను కదా, అందుకే పెళ్ళిళ్ళు ఆటల్లో 1 గంట అయ్యేసరికి ఏం చేస్తారు అందరు కూడా? మళ్ళీ వీళ్ళు బేగ వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు బేగ వచ్చిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఏమనరండి పాపం. వాళ్ళు చక్కగా కూర్చుంటారు, లాస్ట్ ప్రార్థన ఏదో వెళ్దామని అనుకుంటారు, ఫస్ట్ ప్రార్థన చూడండి అప్పుడప్పుడు వస్తారు, 11, 1 గంటకు వస్తారు, ఏమవుతారు? లాస్ట్ ఇంకా వీళ్ళకి ఇదే పని. ఏం తినేయాలి వీళ్ళు? ఎన్ని తినేసి ఉంటారో, తిన్నప్పటి నుంచి లెక్కేసి ఉంటే ఒక లారీలు అయిపోయి ఉంటుంది ఒక్కొక్కరు తినేది రేషను. ఎన్ని లారీలు పోను రోజుకి ఇంత చెప్పని లెక్కేయండి, ఎంత అవుతుందో చెప్పండి. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు లెక్కని చెప్పిన ఎన్ని తినేసి ఉంటారో. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని. దేవుని మాటలు భుజించాలి. హల్లెలూయా. అంతే కదా, ఆగండి. సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనక నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగు చేయుచున్నవి. దేవుని మాటలు ఈ యొక్క భక్తునికి ఏమంటున్నాడు? నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగు చేయుచున్నవి. ఎందుకు మనం దేవుని మాటలు తినమంటే మన హృదయమునకు అవి సంతోషము కలిగించట్లే. మీరు ఎక్కడ ఎక్కువ టైం ఉంటారు? ఇప్పుడు ఏదో మ్యాచ్ చూస్తున్నారు, క్రికెట్ మ్యాచ్, లంచ్ టైం అయిపోయింది, మీకు లోన్ నుంచి ఏం చెప్తారు ఆడవాళ్ళు? భోజనం రెడీ, ఉన్నాయమ్మా అక్కడ, ఏమంటారు? ఉన్నాయమ్మా అక్కడ. ఇప్పుడు వీళ్ళకి ఏం సంతోషం కలిగిస్తుంది? అప్పుడు ఏం చెప్తారు? వాళ్ళకి భోజనం వాళ్ళకి అవసరం లేదు, ఆకలేదు. ఎందుకంటే వారి హృదయానికి ఏం సంతోషం కలిగిస్తుంది? క్రికెట్ మ్యాచ్ సంతోషం కలిగిస్తుంది. సమ్ అదర్ థింగ్స్ ఏదో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఈ యొక్క ఇర్మియా అంటున్నాడు, నీ మాటలు నాకు సంతోషమును నా హృదయమునకు ఆనందము కలుగు చేస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్లోనికి రావాలి. నీ మాటలు నా హృదయమునకు సంతోషము ఆనందము కలుగు చేస్తున్నాయి. దేవుని మాటలు. నానా ఇలారా ఇటువైపు వచ్చి ఇక్కడికి వచ్చేసేయండి. నువ్వు ఎవరో ఒకరు ఇద్దరులో ఇటు వచ్చేయండి. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఇటు వచ్చేయండి. సండే ఎవరో రండి నాన్న, ఇటు వచ్చేయండి. ఒకరు రావాలి. మామూలుగా ఇవి ఒక్కొక్కటి దొరుకుతుంటాయి సరే, ఈ సింహాలకి వాటికి ఇలా బోన్ వేస్తుంటారు, వాళ్ళకి ఇలా వేసి అలా ప్రైజ్లో. మీరు అనుకుంటారు చిన్నపిల్లలు మాట్లాడితే నాకు ఇబ్బంది ఏమనుకుంటారు. నాకేం ఇబ్బంది కాదు, మిగతా వాళ్ళు దేవుని వాక్యం వినకుండా చేస్తున్నారని. అర్థమైందా? చిన్నపిల్లలు అంటే నాకు ఎంత ఇష్టమో మీకు ఎవరికీ తెలియదు. వాళ్ళు నా దగ్గర ఉంచితే రోజంతా ఆడుకుంటారు వాళ్ళతో. అర్థమైంది కదా? మీరు అనుకోండి చిన్నపిల్లలకి నాకు ఇష్టం ఉండదేమో అనుకుంటారు. వాళ్ళ యొక్క ప్రవర్తన వేరే ఒకరికి డిస్టర్బ్ అవ్వకూడదని అలాగంటారు. ఓకేనా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాటలు ఏం కలుగు చేస్తాయి? ఈ అనుభవంలోనికి రాకపోతే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ స్పిరిచువల్ పర్సన్. ఇది ఒక దేవుని సేవకుడు చెప్పిన తర్వాత నేను ఈ అనుభవం కొరకు చాలా అడిగాను దేవుణ్ణి. మాసిలామణి గారు అనేటువంటి ఒక వ్యక్తి, గొప్ప ప్రీచర్ ఆయన. మాసిలామణి గారు అంటే మీరు ఎవరికి, ఆడోలో మొగలో కూడా చాలామంది తెలియదు ఆయన. మాసిలామణి గారు అంటే ఎవరికైనా తెలుసా? మీకు ఒక పాట చెప్తే తెలుస్తుంది. నడిపించు నానావా రాసింది ఆయన. బాసిల్లెను సిలువలో పాపక్షమ ఉంది కదా, ఆయనే రాశారు. ఓకేనా? మాసిలేమణి గారు 80s అనుకుంటాను. ఆయన గొప్ప ప్రీచర్, ఆయన గొప్ప ప్రసంగికుడు. ఆయన రాసిన ఒక బుక్ చదివాను. దేవుని వాక్యము నీకు సంతోషము ఆనందము లేదంటే యు ఆర్ నాట్ ఎట్ ఆల్ స్పిరిచువల్ పర్సన్ అన్నాడు. అందులో నువ్వు అసలు ఆత్మీయుడివే కాదు. అది నాకు చాలా హృదయంలోనికి గుచ్చుకుంది. దేవుని వాక్యము ప్రియదేవుని బిడ్డలారా ఎప్పుడు గుచ్చుకుంటుందంటే, ప్రియదేవుని బిడ్డలారా మనము ఆ మాటలను మనం స్వాగతించాలి మన హృదయంలోనికి. మనల్ని ముట్టుకోకూడదు, మనల్ని తగలకూడదు, మనకు నొప్పి రాకూడదు అనుకుంటాం. మీకు నొప్పి వస్తేనే లోనికి వెళ్తున్నట్టు అన్నమాట.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది తగిలిన తర్వాత నేను అడిగాను, ప్రభువా ఒకవేళ దేవుని వాక్యము నాకు ఆనందం కలిగించకపోతే, నేను స్పిరిచువల్ కాకపోతే నేను ఇంకేం కాదు. నేను అంత ఆనందంగా ఏం చదవట్లే. ఎందుకు చదువుతున్నాను అంటే చదవాలి కనుక చదువుతున్నా. ఎందుకు చదువుతున్నానంటే అదొక భక్తి అంతే, ఆనందం లేదు. ఇప్పుడు దేవుని వెళ్ళారా, దేవుని మాటలు మన హృదయమునకు సంతోషము, ఆనందము కలిగించిన రోజున నీ గురించి నువ్వు రాసుకో, ఐఎమ్ ఎ స్పిరిచువల్ పర్సన్, నేను ఆత్మీయుడను. అది రానంత వరకు కూడా నీకేమవుతుందంటే, మధ్యాహ్నం 1 గంటకు భోజనం ఆకలేస్తుంటే ఎప్పుడు ఆపుతారు ఈ పాస్టర్ గారు, ఇప్పుడు కూడా ఎప్పుడు అయిపోద్ది మెసేజ్, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు ఇంటికి కూడా కాదు, ఎప్పుడు బజార్కి వెళ్ళిపోదాం, గుడ్డెద్దెలు చేలో పడ్డట్టుగా ఎక్కడికి వెళ్ళిపోదాం, చేపల మార్కెట్కి పడిపోదాం. ప్రియదేవుని బిడ్డ, అందుకే చెప్తున్నాను కదా, ఎన్ని లారీలు తినేసినా ఏమవుదు. దేవుని వాక్యం మీకు తృప్తినిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేరు. హల్లెలూయా. మనిషికి తృప్తినిస్తుంది, ఆనందం, హృదయానికి ఆనందం ఇస్తుంది. ఆహారము హృదయానికి ఆనందం ఇవ్వదు. మీరు ఇంత తెచ్చి ఇంత చేసిన తర్వాత సరిగా వండలేదు అనుకోండి, ఏమవుద్ది మీకు మొక్కలు ఎలా ఉంటాయి? ప్రియదేవుని బిడ్డలారా, మా బెన్నీ అంటాడు ఒకసారి, నువ్వు బాగా వండిన రోజు తక్కువ చేస్తావు మమ్మీ. బాగా వండిన రోజు తక్కువ చేయడం కాదు, ఎప్పుడూ ఒకలాగా ఉంటుంది. బాగా వండిన రోజు ఏమవుతుంది, బాగా వండలేని రోజు ఏమవుతుంది, మిగిలిపోతుంది. అర్థమైందా? మనకు దేవుని అది ఆనందాన్ని ఇస్తే అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది మెసేజ్. ఆనందం లేదనుకోండి, ఎంతసేపు చెప్పారా, ప్రతి వారం ఎంతసేపే చెప్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్ స్టడీకి వస్తే మీకు 1:30 చెప్తున్నాం, అప్పుడే అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. ఇంచుమించు 1:25 చెప్తున్నాను, బేగ అయిపోయినట్టుగా ఉంటుంది. దేవుని వాక్యం ఎంత సంతోషం, అది హృదయాన్ని సంతోషపెడుతుంది. ఆమె హల్లెలూయా. మీకు హృదయాల్లో సంతోషం లేదనుకోండి, ఎన్ని చేసినా ఎలాగుంటే తెలుసా మొఖాలు, తినేసిన తర్వాత అదే మొఖం, తినకముందు అదే మొఖం, ఆ మొఖాలు ఏముండదు. ఏంట్రా ముఖం కొంచెం నవ్వరా బాబు అని. అలా ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు సంతోషం ఉండట్లేదు? హృదయము ఉండే సంతోషము ముఖంలోనికి కనిపిస్తుంది. హృదయంలో ఉండే ముఖాలు షైన్ అవ్వాలంటే డబ్బులు దండుగా క్రీములు అలా తెచ్చి రాసుకోవడం, గడ్డి పేడ ఏది దొరికినా. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు పేడ రాసుకుంటే పింపుల్స్ పోతాయన్నారు. మీరు నమ్మండి, నేను తెచ్చాను అది. పేడ అంటే పేడ, కోడిరెట్టు రాసుకోమన్నాడు, కోడిగుడ్డు రాసుకోమన్నారు. ఏంటి ఎక్కడెక్కడో చదవడం. చాలాసార్లు చెప్పునోడు ఏం చదివాడో మనకు అర్థమవదు. చెప్పునోడు ఏం చదివాడో అర్థమవదు. పెరుగులో నానబెట్టి తినండి అన్నాడు, అంతాడు. ఇంకది పెరుగులో నానబెట్టి, మొన్న ఎవరో నాకు అలాగే పెట్టాడు ఆయన, పెరుగులో నానబెట్టి తినండి అన్నాడు. కింద కామెంట్ చూస్తే అది విషం అయిపోద్ది నందు కింద, అది పులిసిపోద్ది ఇది పులిసిపోద్ది. ఆయన నాగెట్టాడు ఆయన. నేను ఆ కామెంట్ తీసుకెళ్ళి ఆయనకి పెట్టాను. పెట్టే ముందు అవతల వాడు ఏం చదివాడు, వాడు చెప్పిన వాడు ఎవడు అని ఏం ఆలోచించరు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఫాలో అవుతారు. దేనికోసం? ఆరోగ్యం, ఆనందం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఇస్తుంది. అంతే అనుకుంటున్నారా? ఇంకేమి ఇస్తుందో చెప్తాను చూడండి. 107వ కీర్తన 20వ వచనం. సామ్ 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. దేవుని వాక్యం ఏం చేస్తుంది తెలుసా? మిమ్మల్ని బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. బాగు చేయడం అంటే ఇంగ్లీష్లో హీ సెంట్ అవుట్ హిస్ వర్డ్ అండ్ హీల్ దెమ్. ఆయన వాక్యం మనల్ని ఏం చేస్తుంది అనుకున్నారు? స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా, ఆ వాక్యం మీ జీవితంలోకి వస్తే అది స్వస్థపరుస్తుంది. మీరు రిసీవ్ చేసుకోవాలి. అలా రిసీవ్ మోడ్లో ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, తన వాక్యాన్ని దేవుడు విడుదల చేస్తాడు. అద్భుతమైన స్వస్థత దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా.
He sent out his word and healed them. He rescued them from the grave. గ్రేవ్ అంటే సమాధి, గుంట, గొయ్య. దేవుడు మనం పడిపోయిన చోట్లన్నిటిలోంచి కూడా తన వాక్కును పంపి మనం పైకి లేపుతాడు. హల్లెలూయా. ఎంత రెడీగా ఉండాలి తెలుసా దేవుని వాక్యం కొరకు? చాలామంది ఎంత నిర్లక్ష్యంగా ఉంటారో దేవుని వాక్యం. దేవుని వాక్యము మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. అది ఎలాంటి అనారోగ్యమైనా, ఎలాంటి పరిస్థితులైనా దేవుని వాక్యము యొక్క ప్రయోజనాలు నేను చెప్తున్నా. దేవుని వాక్యము మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆ వాక్యాన్ని మీరు ఆ ఆనందముతో మీరు రిసీవ్ చేసుకోగలగాలి. హల్లెలూయా. ఆనందంతో రిసీవ్ చేసుకుంటే దేవుడు హీల్ చేస్తాడు. చాలామంది అలా ఉంటారు. మీరు వాక్యం అలా ఆనందంగా మీరు వింటుంటే, చదువుతుంటే హీలింగ్స్ అనేవి టక్ 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 అయిపోతాయి. ఆమె హల్లెలూయా. ఎందుకు అవ్వట్లేదు? దేవుడు ఎన్నడూ కూడా మార్పు లేనివాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన వాక్యము సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాశము భూమి గతించినేమో కానీ ఆయన మాటలు ఎన్నడూ కూడా గతించవు. 107వ కీర్తన తర్వాత ప్రొవర్బ్స్ 4:20, 21, 22 నుంచి చదువుతున్నాను, జాగ్రత్త వినండి. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము. సామెతలు 4:20. ఇక్కడ చూడండి. పోనీ, నా కుమారుడా, చాలా స్పీడ్గా పెడుతున్నారు వాళ్ళు, మీరు చూడవచ్చు ఇక్కడ. నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని, మన కన్నుల ఎదుట ఏముంటుంది? ఏముంటాయి? వాక్యం ఇందాక చెప్పారు సిస్టర్ గారు. కన్నుల ఎదుట ఏముంటాయి? ఇంకా ఆల్మోస్ట్ మనం కన్నులు తీసి ఇంక పడిపోతాం. ఇంక మనకు మన ఛార్జింగ్ అయిపోవాలి, ఫోన్ ఛార్జింగ్ అయిపోవాలి. ఏముంటుంది అప్పుడు దాకా మనకు మన ఎదుట? ఫోన్లో ఏం చూస్తారు? ఫోన్ ఉంటుంది, నాకు ఉంటుంది. ఏం చూస్తాము? దట్ మేక్స్ డిఫరెన్స్. ఏం చూస్తారు? రాత్రంతా చూస్తారు. ఉదయం లేవంటే నువ్వు వెళ్ళొచ్చి ఏమంటారు? నువ్వు వెళ్ళొచ్చి, మనం కూడా తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు? ఎందుకు ల్యాండ్ బాధ పెట్టడం. అనసూయమ్మ గారు నేను ఒక విషయం చెప్పారు. అలా నాన్నగారు స్కూల్కి వెళ్ళమన్నారంట. స్కూల్కి వెళ్ళమంటే ఆవిడ స్కూల్కి వెళ్ళలేదు కానీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి టక్కుమని పని చేసుకు వచ్చింది ఆవిడ. అందుకే చెప్తాను కదా, ఆవిడ దగ్గరికి అన్న ఉంటుందని. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాలి అంటే అంత పని అవ్వాలో, ఎక్కడికి వెళ్ళినా పని చేసుకుని వచ్చేది ఆవిడ. అమ్మ నీకు చదువు ఉంటే, నేను అన్నాను ఇంకా ఫాస్ట్ గారు చదువుకోమని నాన్నగారు చెప్పారు కానీ, నాన్న నేను వెళ్ళను నాన్న అంటే, మా నాన్నకు ప్రేమ, వద్దులేమో ఆడుకోమ్మా అని తీసుకొచ్చారట. ఏమన్నారట? వద్దులేమో ఆడుకోమ్మా, ఇంట్లో చక్కగా నేను ఆడుకుంటాను, నువ్వు ఆడుకుంటావు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. హల్లెలూయా. మన కన్నుల ఎదుట దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఏమవ్వాలి? భద్రం చేసుకోవాలి. ఏం భద్రం చేసుకుంటున్నారు? హృదయం నిండా ఏముండిపోతుందండి? చెత్త ఉండిపోతుంది, ట్రాష్. మీరు చూసేదంతా మీ స్టోరేజ్లోకి వెళ్తుంది. మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకునేదంతా మన స్టోరేజ్లోకి ఎలాగెళ్ళిపోతుందో, మీరు చూసేదంతా మీ స్టోరేజ్లోకి వెళ్ళిపోద్ది. స్టోరేజ్ ఫుల్, ఇంకేమి వెళ్ళదు మీకు. మైండ్ ఫుల్, హార్ట్ ఫుల్. ఏంటి ఫుల్? ట్రాష్, చెత్త. ఈ చెత్తతో నిండిపోయినటువంటి హృదయాల్లోనికి దేవుని వాక్యం వెళ్ళదు, ప్లేస్ లేదు. మనం దేవుని వాక్యాన్ని మన హృదయాల్లో ఏం చేసుకోవాలి? భద్రం చేసుకోవాలి. మేము ముందున్నటువంటి వాళ్ళందరికీ ఒక అధికారం ఇస్తున్నాను. యేసు ప్రభు తన శిష్యులను పంపిస్తున్నప్పుడు పాములు, తేళ్ళు తొక్కడానికి, దయ్యములు వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చాడు. మేము ముందున్న వాళ్ళందరికీ. పిల్లలు ఏమైనా అటు ఇటు ఇలాగా అంటే వాళ్ళు ఆడుకుంటే పర్లేదు, ఇంకొకరిని డిస్టర్బ్ చేస్తే పటేల్మని వేయండి. వాళ్ళు ఎవరైనా అడిగినా నాకు చెప్పండి, ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైనా నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. వాళ్ళ మట్టుకు వాళ్ళు ఆడుకుని ఏం చేసినా మనకు సంబంధం లేదు. ఆడుకొని ఇంకొకరిని డిస్టర్బ్ చేస్తే ఏం చేయండి? కొట్టండి, పర్లేదు, ఏం పర్లేదు, తప్పేం లేదు.
ఓకే, వాళ్ళనట్టు వాళ్ళని ఆడుకోనండి, ఏం ప్రాబ్లం లేదు. మాట్లాడి పక్క వాళ్ళని డిస్టర్బ్ చేస్తే. 22వ వచనం, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యం ఇచ్చును. ఉందా బైబిల్లో? ప్రతి వాక్యం 2 సార్లు మనం చూస్తున్నాం. దేవుని వాక్యం ఏమిస్తుందట? జీవం ఇస్తుంది, లైఫ్. దేవుని వాక్యం మన జీవితాలకు నిజమైన జీవాన్ని ఇస్తుంది. ఆయనలో జీవం ఉండెను, అది మనుషులకు వెలుగై ఉండెను. యేసుక్రీస్తులో జీవం ఉంది, ఆ జీవం మనకేమైంది? వెలుగై ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం ఎవరికి దొరుకుతుందో వారికి ఏం దొరుకుతుందట? జీవం దొరుకుతుంది, వారి సర్వ శరీరమునకును ఆరోగ్యం దొరుకుతుంది. హల్లెలూయా. మన జీవితాల్లో మనందరికీ కూడా బోల్డ్ అనారోగ్యాలు ఉంటాయి, అర్థమైంది కదా? మనం ప్రతిదానికి ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనకి ఫ్యామిలీ డాక్టర్ కానీ, డాక్టర్ గారు మన బంధువులు కానీ ఉంటే మనకి ఎంత సంతోషమో. ఎందుకు? ఏమైనా అవగానే ఏం చేస్తాం? వెంటనే ఫోన్ చేసేస్తాం. వాళ్ళు వెంటనే మనకేమిస్తారు? వెంటనే మనకేమిస్తారు? ట్యాబ్లెట్ ఇస్తారు. అబ్బా ఎంత సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, నొప్పులకి ట్యాబ్లెట్ వేసుకుంటే నొప్పి ఆ సమయానికే తగ్గుతుంది, మరలా ఏమవుద్ది? వస్తుంది. తెలుసా మీకు? నొప్పులకి నాకు ట్యాబ్లెట్ ఇస్తే నేను ఎక్కువ వేసుకోను. ఎందుకు తెలుసా? నొప్పి తగ్గుతుంది కానీ ఏం పోదు? జబ్బు పోదు. నొప్పి తగ్గుతుంది కానీ ఏం పోదు? జబ్బు పోదు. జబ్బు తీసేది దేవుని వాక్యం. హల్లెలూయా. అక్కడ ఉన్న వారి సర్వ శరీరమునకు ఆరోగ్యము ఇచ్చును. హల్లెలూయా. దేవుని వాక్యము మనం ఎంత ఎక్కువగా మన హృదయాల్లో భద్రం చేసుకుంటామో ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మన సర్వ శరీరానికి కూడా ఆరోగ్యం ఇస్తుంది. చాలామందికి బోల్డ్ అనారోగ్య సమస్యలు ఉంటాయి. డబ్బులున్నాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోదాం, పర్వాలేదు, మందులు ఉన్నాయి, తగ్గిపోద్ది అనుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మందులు మిమ్మల్ని ఆ సమయానికే ఆపుతాయి, జబ్బు పోదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనలో నుంచి జబ్బును తీస్తుంది. ఆమేన్. జీవం ఇస్తుంది, జీవింపజేస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని మనం అంత శ్రద్ధగా ఆ వాక్యాన్ని మనం స్వీకరించాలి, అంత శ్రద్ధగా ఆ వాక్యాన్ని మనము ధ్యానించాలి. దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నారంటే దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని వాక్యం మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే ప్రియ దేవుని బిడ్డలారా, మీకు నిజమైన ఆనందము సంతోషము లేదు జీవితంలో. మీరు అనుకుంటున్నారు మిగతావన్నీ కూడా తాత్కాలికమైనవే. అవి నిజమైనటువంటి సంతోషాన్ని ఇవ్వలేవు. నిజమైన సంతోషము, ఆనందము, తృప్తినిచ్చేది దేవుని వాక్యం మాత్రమే. హల్లెలూయా. ఎందుకు మీరే చెప్తారండి? మనము ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే సమస్తాన్ని కూడా నిర్వహిస్తుందని హెబ్రీ పత్రికలో ఉంటుంది. హల్లెలూయా. మరొక మాటను చూపిస్తాను. 119వ కీర్తన 9వ వచనం అలాగే 11వ వచనం చదువుదాము. యవనులు దేని చేత తమ నడత శుద్ధి పరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో వాక్యము. నిజమైనటువంటి ఆత్మీయులకు ఎప్పుడు కూడా పాపముతో పోరాటం ఉంటుంది. ఏముంటుంది? మాకేం గొడవ లేదండి అంటే అర్థం ఏంటి? మీరు పాపంతో ఏమైపోయారు? రాజీ పడిపోయారు, కాంప్రమైజ్ అయిపోయారు. పాపముతో కాంప్రమైజ్ అయిపోయిన వాళ్ళకి పాపముతో ఏమీ ప్రాబ్లం ఉండదు. పాపముతో ఎవరికి ప్రాబ్లం ఉంటుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకు పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధత లేకుండా మనము దేవుని యొద్దకు వెళ్ళలేము, దేవుని వాక్యం చెప్తుంది. ఎంతమంది దేవుని దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? నేను ఆ భూకంపం నేను ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ లీడియా లేసి ప్రార్థన చేసుకుంటుంది, నాకు చెప్తుందని ఉదయం లేచి, భూకంపం వచ్చింది మీరు సెన్స్ చేశారా అని. నేనేం చేయలేదు, నేను రాత్రి పడుకోవడమే 1:02 అయిపోయింది, కొంచెం నేను ఆ టైంకి ఇంకా లెగలే. ఉదయాన్నే మళ్ళీ ఎబ్రేజర్ బ్రదర్ కూడా మెసేజ్ చేశారు, ఇలాగ 5 o'clockకి భూకంపం వచ్చింది అని. మీలో చాలామందికి తెలియదు, ఎందుకంటే మీకు తెలీదు, ఇంకొకటి చదవరు. అంటే ఒక అట్లీస్ట్ ఒక న్యూస్ ఏదైనా చదివైనా తెలుస్తుంది, తెలుసుకోరు, ఏమీ చదవరు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా ఉంటారంటే పెద్ద ముద్దపప్పులు ఉంటాయి చూసారా, ఉడకబెట్టేసిన తర్వాత మీరు దాన్ని కదపకుండా ఉంచేస్తే ఎలా ఉంటుంది తెలుసది?
పప్పు ముద్ద, పప్పుల్లాగా. చాలామంది ఇప్పుడే వింటున్నారు భూకంపం వచ్చి. అవునా, 4.5 రెక్టర్ స్కేల్ మీద ఉంది. కొంచెం పెరుగుంటే బాగుంది, మీకు తెలిసి ఉండేది. ఒక 6 దాటింది అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు. 7 వచ్చింది అనుకోండి, దేవుని వెళ్ళారా, నాకేం భయం లేదు, దేవుని దగ్గరికి వెళ్తాను. హల్లెలూయా. సిద్ధపాటు, పరిశుద్ధత లేకపోతే దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. పరిశుద్ధత కావాలంటే దేవుని బిడ్డలారా, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. చాలామందికి పాపం ఎలా జయించాలో తెలియదు. దేవుని వాక్యం మన హృదయాల్లో ఉంటే మనం పాపం చేయలేం. పాపం మనల్ని చేయనివ్వదు. దేవుని వాక్యం మనల్ని ఏం చేయదు, పాపము చేయనివ్వదు. అందుకే యోహాన్ అన్నాడు, ఏమన్నాడు తెలుసా, వారిలో దేవుని వాక్యం బీజం ఉంది కనుక వారు పాపము చేయరు, పాపము చేయజాలరు. హల్లెలూయా. 11వ వచనం, నీ ఎదుట 9వ వచనంలో, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు. మీ నడకను ఎవరు శుద్ధి చేస్తారు? దేవుని వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. దేవుని వాక్యం మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. శుద్ధి చేస్తుంది. ఎప్పుడు చేస్తుంది? ఆ వాక్యానికి మీ జీవితాలు అప్పగించుకుంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. మనం చూడండి, వారం రోజు స్నానం చేయకుండా మీరు రండి, మీ పక్కన ఎంతమంది ఉంటారు? లేకపోతే బ్రష్ చేయకుండా మీరు ఉండండి, మీ పక్కన ఎంతమంది ఉంటారు? నెమ్మదిగా ఒక అడుగు వెనక్కి వేస్తారు. కంపు వస్తుందంటే ఏమవుతారు? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు సాయంకాలం పూట డ్యూటీలు అయిపోతున్నప్పుడు వెళ్తే అందరూ పట్టుకొని ఉంటారండి. ఇలాగా ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది ఆ కంపు. మానవులమే, మనమే. ఇదంతా ఏం చేస్తున్నారు తెలుసా? ఫస్ 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 అని కొట్టించుకొని. ఏంటి అసలు కంపు నీలో ఉంది. ఎవరిలో ఉంది? ఆ కంపు అంతా మనలో ఉంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన జీవితాలు దేవుని వాక్యము చేత, అదే మాటను పౌలు ఎఫెసీ పత్రికలో కూడా చెప్తాడు చూడండి, 5:27, నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నిలవబెట్టుకున్న వల్లని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకే దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనటం. యేసుక్రీస్తు వాక్యము చేత మనలను ఉతక స్నానము చేయించడానికి ఆయన తను తాను సమర్పించుకొని ఉన్నాడంట. హల్లెలూయా. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే ఉతక స్నానము చేపిస్తుంది. చాలామంది దగ్గర కంపు ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? స్నానం చేయరు. ఏం చేయరు? స్నానం చేయరు. దేవుని వాక్యము చేత స్నానం చేయకపోతే, మన నోరిపితే కంపు, మన మాటలు వింటే కంపు. బ్రష్ చేయకపోతే కాదు, వాళ్ళ మాటలు ఏంటి అలాగున్నాయి? దేవుని వాక్యం లేదు కనుక వారి మాటలు ఎలాగుంటాయి? అలాగే ఉంటాయి. వాక్యము చేత ఉతక స్నానము చేయబడాలి. హల్లెలూయా. దేవుని వాక్యము ఎప్పటికప్పుడు మనల్ని ఏం చేస్తుంది? చిన్న పొరపాటు చేయగానే దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది? సరిచేస్తుంది. మీకు దేవుని సన్నిధిలోకి వచ్చారంటే మీకు దేవుని మాట మిమ్మల్ని ఏం చేయాలి? సరిచేస్తుంటారు. దేవుడు మీరు అందరినీ సరిచేయదు. కొంతమందికి ఇక్కడికే వెళ్తుంది, కొంతమందికి ఇక్కడికి వెళ్తుంది, కొంతమందికి ఇక్కడ చెవు, కొంతమందికి మైండ్, కొంతమందికి హృదయం. హృదయంలోకి వెళ్ళేవాళ్ళు ఎవరంటే వాళ్ళ హృదయాలు తెరవబడాలి. ఈ ఆలు చెప్పులు తెరవబడినప్పుడు లోనికి వెళ్తే ముత్యం వద్దట. ఆలు చెప్పులు అంటారు కదా, ముత్యాలు ఎలాగ అవుతాయి అనుకున్నారు? ఆ ఆలు చెప్పు ఇలా తెరుచుకుంటుందంట. దాంట్లో పడినటువంటి ఆ డ్రాపు అది మళ్ళీ అలా మూసుకుంటే ఏమవుతుంది? కొంతమందికి దేవుని వాక్యం ముత్యాలు అవుతుంది, కొంతమందికి ఇసుకే. బీచ్లోకి వెళ్ళి ఇసుక అంతా బుర్ర మీద వేసుకొని, కాళ్ళకి వేసుకొని, ఏంటి నెత్తికి వేసుకొని వచ్చేస్తారు. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? చాలామంది ఇసుకే. చర్చికి వెళ్ళి కూడా ఇసుకే, బుర్ర నిండా ఇసుకే, కాళ్ళ నిండా ఇసుకే. చర్చికి కదా వెళ్ళావు, ఇసుకలో తిరిగేస్తే మీరు ఎక్కడ ఉంటుంది?
హృదయాలు తెరవబడాలి. ఆమేన్. హృదయాలు తెరవబడితే ముత్యాలు అవుతాయి. ఆమేన్. ముత్యాలకి ఏముంటుంది? వాల్యూ ఉంటుంది. ముత్యాలకి ఏమవుతుంది? విలువ, అమూల్యమైన సొత్తు అది. మీ హృదయాల్లోకి వెళ్ళే ప్రతి వాక్యం ముత్యాలుగా మారుతుంది. మీ చెవుల్లోకి వెళ్ళేది, మీ బుర్రలోకి వెళ్ళేది అంతా చెత్త, ఇసుక. ఆమేన్. చెత్త, ఇసుక. కనుక సేమ్ వర్డ్ కొంతమందికి ఏమైపోతుంది? ఇసుకలాగా ఉంటుంది. బైబిల్లో యేసుప్రభువే చెప్పాడు, నా మాటలు విని దాని ప్రకారము చేయని వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉండును. నా మాటలు విని దాని ప్రకారము చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న వాడిని పోలి ఉండును. వాడు పడిపోడు. తుఫాన్ వచ్చినా ఏమొచ్చినా పడిపోడు. హల్లెలూయా. ఎప్పటికప్పుడు దేవుని వాక్యం వల్ల ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది. 119వ కీర్తన 38వ వచనం. 119వ కీర్తన 130. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయము పుట్టించున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో ఎవరు భయం పుట్టిస్తుందట? దేవుని భయం ఈ రోజుల్లో భక్తి అందరికీ ఉంటుంది, భయం ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని భయము. దేవుడు అంటే చాలామందికి భయం ఉండదు. దేవుడు అంటే ఏముండదు? పాము అంటే భయం. మొన్న ఒక విచిత్రమైన విషయం చూశాను, మీరు చూసారో లేదో. ఒక సింహం ఒక ఆయన పట్టేసింది, డైరెక్ట్ పట్టింది. మీరు ఎవరు చూసారా? బాగానే చూస్తున్నారు. ఇలాంటివి సింహం పూర్తిగా ఆయన కాలు పట్టింది దగ్గరికి. మొత్తం మంది వెనకాతల నుంచి ఎవరెవరో అరుస్తుంటే పాప ఏం చేయాలి తెలియక సింహం మీద ఇలాగ అంటున్నాడు. దేవుని మా కృపను బట్టి వెళ్ళిపోయింది. అది బుర్ర ఇలాగ బుర్ర పట్టుకుందంటే బుర్ర ఉండదు ఇంకా. ఆ విషయాన్ని నేను అలా ఊహించుకున్నాను ఒకసారి. సింహం వస్తే ఏడ్ చేస్తాం. పాము చూస్తే భయం, సింహం చూస్తే భయం. ఎందుకు వచ్చేస్తున్నాను అనుకున్నారు మీరు? అసలు సింహాలన్నీ మనకేమో దేవుడు ఇది ఇచ్చాడు, వాళ్ళకేమో అరణ్యాన్ని ఇచ్చాడు జంతువులకి. వీళ్ళందరూ అరణ్యంలోకి వెళ్ళిపోయి ఫోటోలు తీసుకొని ఏంటి వాళ్ళున్న ప్లేస్కి వెళ్ళిపోతుంటే అవేమో మన ప్లేస్లోకి వచ్చేస్తున్నాయి. దేవుడు మనకి భూమి చక్కగా ఈ ఆనందించండి ఇస్తే వీళ్ళు కార్లు వేసుకొని బళ్ళు వేసుకొని ఆ చెట్లలోకి, ఆ పొట్లలోకి, ఆ కొండల్లోకి వెళ్ళిపోయి ఫోటోలు తీయించుకుంటుంటే ఈ మనుషులను చూసి అవేమవుతున్నాయంటే మా ప్లేస్ ఆక్రమించుకోవడానికి వీళ్ళు వచ్చారని చెప్పి మన ప్లేస్లోకి అవి వచ్చేస్తున్నాయి. భయాందోళనకి అయిపోతున్నారు. చిత్తపుల్లు వచ్చేస్తున్నాయి, సింహాలు వచ్చేస్తున్నాయి, ఏమొచ్చేస్తున్నాయి? పుల్లు వచ్చేస్తున్నాయని. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు దేవుడు ఇచ్చిన ప్లేస్లో మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యాలు, కొండలు దేవుడు ఎవరికి ఇచ్చాడు? అడవి మృగాలకి ఇచ్చాడు. అడవి మృగాల దగ్గరికి వెళ్ళిపోయి మీరు వాటిని డిస్టర్బ్ చేస్తుంటే అలాంటివి అవుతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ అంటే మనకు భయం ఉంటాయి, కానీ దేవుని వాక్యం అంటే, దేవుడు అంటే ఏం లేదు? భయం లేదు. ఆ వాక్యము మనం చదువుతున్నా వింటున్నా భయం పుట్టిస్తుంది. ఎవరు భయం అంటే దేవుని భయం మన హృదయాల్లో పుట్టిస్తుంది. హల్లెలూయా. మీకు చెప్పనా దేవుని భయం ఏం చేస్తుందో? దేవుని భయము మనిషికి ఐశ్వర్యాన్ని కలుగు చేస్తుంది. యెషయా గ్రంథంలో ఉంటుంది, యెహోవాందలి భయము ఐశ్వర్యము కలుగు చేస్తుంది అని ఉంటుంది. పవిత్రమైనది ఒక చోట ఉంటుంది, యెషయా గ్రంథంలో ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనం ఐశ్వర్యవంతులు అవ్వాలని అందరికీ ఆశ ఉంటుంది. ఎంతమందికి ఆశ ఉందంటే ఇప్పుడు అందరూ ఏం చేస్తారు? అందరికీ ఏం కావాలి? మళ్ళీ వెంటనే ప్రశ్న ఎందుకు అని అడిగితే సమాధానం ఉండదు. చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనంలో కింద భాగంలో చూడండి, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. ఉందా మీ బైబిల్లో? యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం కింద భాగంలో ఉంది, యెహోవా భయము. మీరు ఎంతగా దేవునికి భయపడతారో అంత ఐశ్వర్యాన్ని దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి ఐశ్వర్యం కావాలి? అందరికీ ఏం కావాలి? ఐశ్వర్యం కావాలి. ఎప్పుడు వస్తుంది ఐశ్వర్యం? దేవుని భయం మీలోకి వస్తే ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా? జీతం కాదు. మీ జీతం ఏమవుద్ది? మీకు చాలాసార్లు చెప్పాను. మీ జీతం ఇందాక సిస్టర్ గారు కూడా చెప్పారు. మీ జీతం మీకు
చాలదు, మీకు చాలదు. నాకు మొట్టమొదటిసారిగా నాకు ప్రమోషన్ వచ్చి జీతం పెరిగినప్పుడు గొప్ప సంతోషమైంది. 2 నెలలకి మళ్ళీ పెంచితే బాగుంది అనుకున్నాను. మరలా పెరిగింది, మరలా 2 నెలలు గొప్ప సంతోషం, మరలా 3 నెలలకి మరలా పెరిగితే బాగుంది అనుకున్నాను. తర్వాత లిడియాకి జాబ్ వచ్చింది HSBCలో, చాలా జీతం. ఇంకా తిరగలేదు, ఇంకా మనకు చాలు. 3 నెలలు అయ్యింది. ఏంటి జీతం అంటే అర్థం ఏంటి? డబ్బు మీకు ఎంత వస్తున్నా ఐశ్వర్యం కాదు, అది దేవుని భయం మీకు ఐశ్వర్యం ఇస్తుంది. హల్లెలూయా. మీకు 2 లక్షల జీతం వచ్చినా మీకు పెరిగిందని గొప్ప సంతోషం అవుతుంది. వెంటనే ఒక సీడ్ పొట్టలం ఎవరికి పాస్టర్ గారికి కొట్టి పడేసి అందరినీ పిలిచి మిక్చర్ ప్యాకెట్లు ఇచ్చేసి పెరిగింది. 2-3 నెలలకి 2 లక్షలు కాదు కదా, మళ్ళా ఏంటి? ఎందుకు? అది ఐశ్వర్యం కాదు. దేవుని భయం మనుషుడికి ఐశ్వర్యం ఇస్తుంది. హల్లెలూయా. ఆ ఐశ్వర్యము తరగనిది. ఐశ్వర్యం అంటే తరగనిది. మీకు భయం ఉండదు, అయిపోద్దేమో అని భయం ఉండదు. దేవుని బిడ్డలారా, కనుక మనందరి జీవితాల్లోనూ కూడా దేవుని భయం రావాలంటే దేవుని వాక్యం చదవాలి. హల్లెలూయా. చాలామంది జీవితాల్లో దేవుని భయం లేదు కనుకనే ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తుంటాం, ఇష్టానుసారంగా మాట్లాడుతుంటాం. దేవుని భయం ఉంటే మన నోరు చాలా జాగ్రత్తగా ఉంటుంది, మన కళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాయి, మన హృదయము ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అంతా సెటరేట్ అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మా నాన్నగారు మా ఇంట్లో ఉన్నప్పుడు మేము చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళం. మా నాన్నగారు మా ఇంట్లో ఉన్నప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతే మా అసలు రంగు బయటకు వచ్చేది. డ్యూటీకి వెళ్ళిపోతే మా అసలు రంగు బయటకు వచ్చేది. భయం ఉంది, మనుష్యుల భయం ఉంది, దేవుని భయము. ఇప్పుడు మా నాన్నగారు లేరు, కానీ ఎవరి భయం ఉంది? దేవుని భయం ఉంది. ఈరోజు వరకు కూడా మీరు మనుషుల భయంతోనే మీ భక్తిని కొనసాగిస్తున్నట్లయితే అది దేవుడు ఆనందించడు, అది మీకు ఐశ్వర్యము తేదు. దేవుని భయము, ఆయన వాక్యము మన హృదయాలు ఉన్నప్పుడు వస్తుంది. హల్లెలూయా. మీరు ఒక్కరే ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి ప్లేసులకి వెళ్ళినా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయము మీలో ఉంటే ఎక్కడ మీరు పడిపోరు. హల్లెలూయా. తొట్టిల్లరు మీరు. హల్లెలూయా. మీ అడుగులు, మీ పాదములు ఏమవ్వు? తొట్టిల్లవు, జారవు. ఆమె బైబిల్లో ఇంకొక మాట కూడా ఉంది, 37వ కీర్తనలో, వారు దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది గనక వారి అడుగులు జారవు. ఏముంది? వారి దేవుని ధర్మశాస్త్రం వారి హృదయంలో ఉన్నది కనుక వారి అడుగులు జారవు. చూస్తారా వాక్యం? నేను దీంతో ముగిస్తాను, నెక్స్ట్ వీక్ నేను కంటిన్యూ చేస్తాను. 37వ కీర్తన 31వ వచనం అనుకుంటాను, చూడండి. వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో ఉన్నది. ఆమేన్. వారి అడుగులు, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ అడుగులు జారవు. హల్లెలూయా. దేవుని భయం మీకుంది కనుక మీరు ఎక్కడికి వెళ్ళినా మీ అడుగులు జారవు. ఎక్కడికి వెళ్ళినా మీరు పరిశుద్ధంగా జీవిస్తారు, ఎక్కడికి వెళ్ళినా దేవుని మహిమ కొరకు జీవిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాక్యం ఎక్కడ ఉండాలి? హృదయంలో ఉండాలి. స్టోర్ చేసుకోవాలి. నీ వాక్యమును నా హృదయంలో భద్రము చేసుకుంటున్నాను అంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన హృదయాలు తెరవబడాలి. హృదయాల్లోనికి దేవుని వాక్యం రావాలి. దేవుని వాక్యం నీ హృదయంలోనికి వెళ్తే ప్రతీది కూడా, ప్రతి మాట కూడా ముత్యాలు అయిపోతుంది. వాల్యూ పెరిగిపోద్ది నీ జీవితానికి. ఆమేన్. ఏమైపోద్ది? వాల్యూ పెరిగిపోద్ది. మనం అనుకుంటాం, చాలామంది నాకు విలువ ఎవరు అంటారు. చాలామంది గుర్తుందా? మన ఇంట్లో, మన చుట్టూ ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్స్ కానీ నాకు అంత విలువ ఎవరు అంటారు. ఎందుకు ఎవరు? విలువ ఎవరు అని చాలామంది బాధపడతారు. నీకు విలువ పెరగాలంటే నేను చెప్తున్నా, నీలో దేవుని వాక్యం ఉంటే నీకు విలువ పెరుగుతుంది. నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీకేమవుతుంది? వాల్యూ పెరుగుతుంది. నిన్ను ప్రతి ఒక్కరూ గౌరవించేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఖ్యాతిని, మంచి పేరును నేను నీకు ఇస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. ఆమేన్. ఖ్యాతిని, మంచి పేరును నేను నీకు ఇస్తాను, గౌరవ ప్రభావములు నేను నీకు ధరింపజేస్తాను. హల్లెలూయా.
వాళ్ళు ఇలాగన్నారు, వాళ్ళలాగన్నారు, వీళ్ళలాగన్నారు, నన్ను పట్టించుకోరు, నన్ను పక్కనెట్టారు, నన్ను ఇక్కడెట్టారు, నన్ను అక్కడెట్టారు, మంచ కింద ఎట్టారు. చాలామంది బాధపడతారు. నీలో దేవుని వాక్యం ఉంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళి దీపస్తంభం మీద పెడతాడు. అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గోతులో తోస్తారు, దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆమేన్. ఎంతమందిని దేవుని నమ్ముతున్నారు? మిమ్మల్ని ఎంతమంది ఎన్నన్నా దేవుడు మిమ్మల్ని కొండ మీద పెడతాడు. కొండ మీద ఉండే పట్టణము అన్నాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. దేవుడు మనల్ని ఏమన్నాడు? కొండ మీద ఉండే పట్టణం. దేవుడు మిమ్మల్ని కొండ మీదకి తీసుకెళ్లాలంటే ఎంతమంది ఎన్నన్నా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, నీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా ములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము, నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా పరవశము. యేసయ్యా, నా యేసయ్యా. అందరం చెప్దాము చివరిసారిగా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా,
యేసయ్యా. అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, జీవమై ఉన్న దేవుని వాక్యము, ఆది యందున్న దేవుని వాక్యము, దేవుని యొద్ద ఉన్నటువంటి వాక్యము, వాక్యము దేవుడై ఉండెను. ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తే దేవుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము. దేవుని వాక్యాన్ని మనం అగౌరవపరిస్తే దేవుని మనం అగౌరవపరుస్తున్నాము. దేవుని వాక్యము నీకు ఐశ్వర్యం కలిగిస్తుంది. దేవుని వాక్యము మనుషులు ఎవరు ఇవ్వలేని సంతోషం, ఆనందము కలుగు చేస్తుంది. దేవుని వాక్యము నిన్ను స్వస్థపరుస్తుంది. దేవుని వాక్యము నీ సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తుంది. దాన్ని ఎలా చేస్తే నీ జీవితంలో ముత్యముగా ఉంటుంది, ముత్యముగా ఉంటుంది. నీ విలువ పెరగడం నువ్వు చూస్తావు. ప్రతి చోట, నీ ఇంటిలో, నీ బయట, ప్రతి చోట కూడా దేవుడు నీ విలువను పెంచుతాడు. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యాన్ని మేము గౌరవిస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని మేము గణపరుస్తున్నాం తండ్రి. ఇర్మియా భక్తుడు చెప్పినట్లుగా నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ వాక్యము నా హృదయమునకు సంతోషము, ఆనందమును కలుగు చేస్తున్నది. ప్రభు, మరొకసారి ఇక్కడున్న ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. నీ వాక్యాన్ని గౌరవించే బిడ్డలుగా, నీ వాక్యాన్ని నాయనా తండ్రి హెచ్చించే బిడ్డలుగా, ధ్యానించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచండి. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైందని మేము చదివాము. దేవా, ఇక్కడున్న వారిలో ఏ ఒక్కరికి కూడా నీ వాక్యము నిష్ప్రయోజనము కాకూడదు ప్రభు. నీ వాక్యం అందరి జీవితాల్లో కూడా ఆశీర్వాదకరంగా మీరు చేయమని నీ వాక్యానికి మీ ఆత్మకు బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.